రీసెంట్‌గా థాయిలాండ్ ఏం చేసిందంటే, బార్డర్‌లో ఉన్న విష్ణు స్టాచ్యూ ఉంది. బుల్డోజర్ తీసుకొచ్చి డైరెక్ట్ కూల్చేసింది. ప్రెజెంట్ ఇండోనేషియా, థాయిలాండ్ అయితే సీజ్ ఫైర్ అయితే చేసుకున్నాయన్నమాట. కొన్ని మంత్స్ నుంచి వీళ్ళ మధ్య అయితే వార్ జరుగుతుంది. అండ్ వీళ్ళు యుద్ధ ట్యాంకర్స్‌తో అండ్ వార్ ఫ్లైట్స్‌తో అయితే అటాక్స్ చేసుకుంటున్నారు. దీనివల్ల కంబోడియా, థాయిలాండ్ బార్డర్‌లో ఉన్న ప్రజలైతే చాలా సఫర్ అయ్యారు. అండ్ వీళ్ళు ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారంటే, బార్డర్‌లో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ మాదంటే మాదన్నట్టు ఈ కంబోడియా, థాయిలాండ్ అయితే ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటున్నారనమాట. యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మధ్య కొంచెం సంధి అయితే కుదిర్చిందనమాట. బట్ వీళ్ళు ఫ్యూ మంత్స్ నుంచి మళ్ళీ అటాక్స్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా థాయిలాండ్ ఏం చేసిందంటే, బార్డర్‌లో ఉన్న విష్ణు స్టాచ్యూ ఉంది. దాంతో బుల్డోజర్ తీసుకొచ్చి డైరెక్ట్ కూల్చేసింది. దీని మీద వరల్డ్‌లో చాలా కంట్రీస్ అయితే రియాక్ట్ అయ్యాయి. ఇండియా కూడా చాలా స్ట్రాంగ్‌గా రెస్పాండ్ అయింది. రిలీజియస్ బిలీఫ్స్‌ని హర్ట్ చేసినట్టుంది. అండ్ కల్చరల్లీ, హిస్టారికల్లీ టెంపుల్స్ గానీ, స్టాచ్యూస్‌ని గానీ అటాక్ చేయడం తప్పని రెస్పాండ్ అయిందనమాట. తర్వాత థాయిలాండ్ దేశం ఏదో సోది చెప్పింది. ఏదో బార్డర్‌లో ఉన్న ప్రజల సెక్యూరిటీ పర్పస్ రిమూవ్ చేసామన్నట్టు. అండ్ కరెంట్‌లీ సీజ్ ఫైర్ అయితే కూడా చేసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే లేదు. కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా ఈ కంట్రీస్‌లో ఓల్డ్ టెంపుల్స్ అండ్ యునెస్కో అండర్‌లో ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చోళాస్, గుప్తాస్ ఆ టైంలో తమిళ్ కింగ్స్ అయితే ఏషియన్ కంట్రీస్‌ని రూల్ చేశారు. ఆ టైంలోనే ఈ టెంపుల్స్‌ని బిల్డ్ చేశారనమాట. ప్రెజెంట్ ఈ కంట్రీస్‌లో మేజర్ రెవెన్యూ వచ్చేది టూరిస్టుల వల్లమాట. ఆ టూరిస్టులు ఏందంటే మెయిన్‌లీ అక్కడున్న ఓల్డెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హిందూ టెంపుల్స్‌ని చూద్దామనే వస్తుంటారు.